అక్రమ వెంచర్లకు హద్దు అదుపు లేకుండా పోతుంది. రోజు రోజుకి పుట్టగొడుకుల్లా పుట్టుకొస్తున్న అనుమతి లేని వెంచర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారులు ఆలస్యంగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు, అనాసాగరం తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారికి ఆనుకొని కొన్ని ఎకరాల్లో వ్యవసాయ భూమిని తక్కువ ధరకు తీసుకుని ఆ భూములను కమర్షియల్గా మార్చకుండా దందాలు కొనసాగిస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా మున్సిపాలిటీకి సుమారు 20% భూమి ఇవ్వాల్సి ఉండగా అది కూడా ఇవ్వకుండా సరైన మౌలిక వసతి లేకుండా లక్షలు దండుకొని ఫ్లాట్ల అమ్మకాలు సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్ని భూముల్లో గ్రావెల్ నింపి భూమిని చదును చేసి వెంచరేయటానికి కూడా సిద్ధమైంది. అయితే దీనివల్ల సామాన్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోతున్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం మున్సిపాలిటీకి వెళ్తే అనధికారికంగా లేఅవుట్లని నిర్ధారిస్తున్నారు. అధికారులు దీంతో బాధితులు లబోదిబమంటున్నారు. అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్లలో మాత్రమే ఫ్లాట్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.